ఏ పనన్నా పర్ఫెక్ట్‌గా చేసేదాన్ని. యూట్యూబ్ విషయంలో కొంచెం నేను అశ్రద్ధ తీసుకున్నానండి. ఆ అశ్రద్ధ ఈ రోజున ప్రాణం మీదకి తీసుకొచ్చింది. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కొంచెం డల్‌గానే ఉన్నానండి. బాధతో చేస్తున్నాను ఈ వీడియోని. ఎందుకంటే ప్రతి క్రియేటర్‌కి మానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి యూట్యూబ్‌లోని. అది వస్తేనే మనం సక్సెస్ అయినట్టు. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు రూల్స్ మార్చేసారండి. 2007 నుంచి అన్ని రూల్స్ మారిపోతున్నాయి. అందరికీ తెలిసే ఉంటది. నాకులా తెలియని వాళ్ళ కోసమైతే చెప్తున్నానండి. మనలాంటి చిన్న క్రియేటర్స్‌కైతే ఇది అగ్ని పరీక్ష లాంటిదండి. ఈ 4 నెలల్లో మనం తాడో పేడో తెరుచుకోవాలి. లేకపోతే యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వటం అనేది చాలా అంటే చాలా కష్టమైపోయిందండి. యూట్యూబ్ వాళ్ళు రూల్స్ అయితే మార్చేసారండి. ఇప్పుడు ప్రస్తుతం జరిగేది సంవత్సరానికి 4000 వాచ్ అవర్స్ వస్తే మానిటేషన్ అయిపోతుంది. అలాగే షార్ట్స్‌కి 10,000,000 వాచ్ అవర్స్ వస్తే మానిటేషన్ అయిపోతుంది. కాకపోతే 2007 నుంచి మాత్రం 365 రోజులకి 8,000 వాచ్ అవర్ రావాలటండి. అలాగే షార్ట్స్‌కి 20,000,000 వ్యూస్ రావాలంటండి. అదెక్కడైనా సాధ్యమేనండి? అసలు సంవత్సరానికి 4,000 వాచ్ అవర్స్, 10,000,000 వాచ్ అవర్స్ రావటమే చాలా గ్రేట్ అండి. అలాంటిది అలా పెంచేస్తే ఇంకా చిన్నవాళ్ళ కల అన్నది ఇంకా నెరవేరదండి యూట్యూబ్‌లోని. ఇంక ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిలో రీల్స్ చేసుకోవటమే తప్పితే యూట్యూబ్‌లో అయితే సక్సెస్ అవ్వం. నేను దగ్గరగా వచ్చానండి. నాకు ఫుల్ వీడియోస్‌కి 3,000 దగ్గరగా వాచ్ అవర్స్ ఉన్నాయండి. ఈ 4 నెలల్లోనే నేను ఫుల్ వీడియోస్ పెడితేనే నాకు 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. మానిటేషన్ అవ్వాలండి. దానికోసం ఈ 4 నెలలు నేను చాలా అంటే చాలా కష్టపడాలండి. ఇంట్లో బిజినెస్ చూసుకోవాలి. ఇంటి పనులు చేసుకుంటూ అలాగే ఫుల్ వీడియోస్ కూడా తీస్తూనే ఉంటేనే నాకు మానిటేషన్ అవుతుందండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా